నమస్తే అండి. వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎస్టర్డే డే 1 వీడియోలో పార్ట్ 1 వీడియో చూసారా అండి? చాలా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలామంది లైక్ చేశారు కూడా అండి. లైక్ చేసిన వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఇది ఇవాళ రేపు ఈ 2 డేస్లో నేను మ్యాక్సిమం డే 1 అనేది కంప్లీట్ చేసేస్తాను. కొత్తగా ఛానల్ని వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్ని వీక్షించిన వాళ్ళందరికీ పేరు పేరున, వీక్షిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక డే 1లో పార్ట్ 2లోకి వచ్చేద్దాం. ఓకేనా? జనరల్గా బయట మనం చూస్తూ ఉంటామండి. ఎలా అంటే పేరు మార్చుకుంటే లైఫ్ మారుతుంది అని, అవునా? న్యూమరాలజీ ప్రకారం, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారము, వాస్తు ప్రకారం కానీ ఇల్లు మారమని లేదా ఉంగరాలు మార్చమని ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మార్చుకోమని చెప్తూ ఉంటారు అందరూ వాళ్ళ లైఫ్ మారటానికి. కరెక్టేనండి, ఇవి చేస్తే కూడా మారుతుంది. కానీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. వీటన్నిటినీ మించి మనం ఒక్కటి మార్చుకున్నామనుకోండి, మన లైఫ్ సెట్ అయిపోద్ది. అదేంటిదో తెలుసా? అంతకు మించి అద్భుతమైన ప్రపంచం అయితే ఒకటి ఉందండి. అదేమిటో తెలుసా? తెలిసిన వాళ్ళు వెంటనే నేను చెప్పేదానికంటే ముందే మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్స్ పెట్టండి. మీరు నాకు కామెంట్స్ పెడితేనే కదా మీ నుంచి నాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చి నాకు కూడా ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. లైక్ చేయటం వల్ల, కామెంట్స్ చేయటం వల్లనే మన ఇద్దరి కమ్యూనికేషన్ అనేది నాకు మీకు మధ్య జరిగేదన్నమాట. సో అందుకని మీరు ఎంత మంచిగా కామెంట్స్ చేస్తే, ఎంత మంచిగా వీడియోని లైక్ చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్ అనమాట. ఓకేనా? ఇక వీడియోలోకి వచ్చేద్దాం. చెప్పండి, అంతకు మించి ఒకటైతే ఉంది. అదేంటిది? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పేస్తున్నాను. ఏంటిదో తెలుసా? మైండ్ సెట్ మార్చుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. ఇది ఎవరు మీకు చెప్పరు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన మైండ్ సెట్ని మార్చుకుంటే మన లైఫ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ కింద టైప్ చేయండి. మైండ్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునా? మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. మన లైఫ్ సెట్ అవ్వాలంటే ఏం మార్చుకోవాలి మనం? కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మైండ్ సెట్. లైఫ్లో సక్సెస్ అవ్వటానికి మిలియనీర్స్ కానీ బిలియనీర్స్ కానీ ఉపయోగించే ఫార్ములా అనేది నేను మీకు ఒకటి చెప్తాను. ఇది బాబ్ ప్రాక్టర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కోచ్ ఉంటారండి. ఆయన కూడా ఇది చెప్తారనమాట. పెన్ను పేపర్ తెచ్చుకోమన్నా కదండి. పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. స్ట్రాటజీ అనేది 5%, మైండ్ సెట్ అనేది 95% ఉపయోగిస్తారంట. సో మిలియనీర్స్ కానీ బిలియనీర్స్ కానీ ఫార్ములా ఏంటంటే సక్సెస్ అవడానికి రాసుకోండి. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాటజీ 5% ప్లస్ మైండ్ సెట్ 95%. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు స్ట్రాటజీని 5% ఉపయోగించి మైండ్ సెట్ని 95% ఉపయోగిస్తారు కాబట్టి మిలియనీర్స్గా బిలియనీర్స్గా లైఫ్లో సెట్ అవుతారు. అసలు స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ అంటే నేను ఏ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలంటే కనుక నేను ఎవరెవరిని కలవాలి, పలానా వాళ్ళతో కలవాలి, పలానా వాళ్ళతో మాట్లాడాలి, పలానా వాళ్ళతో మనం జర్నీ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఇలా ఆలోచించే విధానాన్ని అంతటిని స్ట్రాటజీ అని అంటారు. ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేసి సక్సెస్ మీద ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి రీసెర్చ్ చేసి చివరికి కనుక్కున్నది ఏంటి అంటే కనుక మైండ్ సెట్ 95% ఉపయోగించి స్ట్రాటజీని 5% ఉపయోగించినట్లయితే మాత్రమే మనం సక్సెస్ అవుతామని చివరికి తెలిసిందండి. ఇప్పటి వరకు మీరు మీ దగ్గరికి ఎవరైనా మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఎలా జనరల్గా సక్సెస్ ఎలా అవుతారండి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, లేదా డిసిప్లిన్ ఉండాలి, ఇంకా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవునా? సో ముందు అసలు ఏంటంటే మైండ్ సెట్ ప్లస్ స్ట్రాటజీ. మైండ్ సెట్ నేను గెలవాలి, నేను గెలవగలను, మనం మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని చేంజ్ చేసుకుని 5% మన స్ట్రాటజీని కలిపి అప్లై చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం అన్నమాట.
ఈ సక్సెస్ అవ్వడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే నేను మీకు 3 పద్ధతులు చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి? మెడిటేషన్. సెకండ్ వన్ వచ్చేసి రీడింగ్. థర్డ్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్. అవునా? మెడిటేషన్ నేను ముందు చెప్తానండి మీకు ఎలాగ దాన్ని ఫోకస్ చేయాలనేది. ఫస్ట్లో ఎవరికైనా దాని మీద అంతగా రాదు. మీరు వచ్చే ఆలోచనల్ని వాటిని గట్టిగా ఆపేయద్దు, రానివ్వండి. కానీ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేసేటప్పుడు డబ్బు అని అనుకోండి, పైకి చదివి డబ్బు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి మనీ విజువలైజేషన్ అని కొడితే మీకు చాలా షార్ట్స్ అయితే వస్తాయి కదా. వాటిల్లో డబ్బు ఎక్కువగా ఉన్న ఒక పిక్చర్ని మీ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మెడిటేషన్ చేసేటప్పుడు అది పెట్టుకోండి. సంపద అన్నప్పుడు ఈ ఇల్లు కానీ కార్లు కానీ ఇలాగా, ప్లస్ ఈ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయంటండి. డాక్యుమెంట్స్ కూడా ఆ స్థలాలకి మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటే మన చేతికి ఏదైనా డాక్యుమెంట్ వస్తుంది కదా, ఆ డాక్యుమెంట్స్ మనం చూస్తున్నట్టు మన పేరు మీద. ఓకేనా? మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు చెప్తానండి. మెడిటేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరిళ్ళల్లో వాళ్ళు డైలీ క్లీన్ చేసుకుంటారు కదా, అవి మెయిడ్స్తో కావచ్చు, మీరే కావచ్చు. ప్రతిరోజు మన ఇళ్ళలో ఉన్న చెత్తను మనం క్లీన్ చేసేసి బయట వేసేస్తాము. అట్లాగే మన మైండ్లో కూడా మీకు తెలుసా సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆన్ గోయింగ్ కెమెరా లాంటిది. అవునా? మనం కాసేపు ప్రతిరోజు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాము, ఇన్స్టాగ్రామ్లో చూస్తాము, అయితే బయట మాటలు వింటాము, టీవీలు చూస్తాము, సీరియల్స్ చూస్తాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేం తెలియదు, ఏం లేదు మనకు స్టోర్ అవ్వట్లేదు అనుకుంటాం. కానీ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని స్టోర్ చేసుకుంటుంది. మీరు చూసిన ప్రతిదాన్ని, విన్న ప్రతిదాన్ని. అందుకే సబ్కాన్షియస్ మైండ్ని ఆన్ గోయింగ్ కెమెరా అని అంటారు. ఓకే? సో మనం ప్రతిరోజు కొంత మంచిని చూస్తాము, కొంత చెడును చూస్తాము. అవునా? మన ఏదేదో ఆలోచనల ద్వారా మన మైండ్లో చెత్తనైతే వేసుకుంటాము. అందరూ చెత్త అయితే వేసుకుంటారు కానీ దాన్ని క్లీన్ చేసుకోవటం అనేది, దానికి బయటకు నెట్టడం అనేది తెలియదు. అంటే చెత్త వేసుకోవటం అంటే గార్బేజ్ ఇన్, చెత్త బయటపడేయటం అంటే గార్బేజ్ అవుట్ అంటారు కదా. సో అట్లాగా మన మైండ్లో ఉన్న చెత్తని తీసేయాలంటే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అనేది మెడిటేషన్ అండి. మెడిటేషన్ ద్వారానే మన మైండ్లో ఉన్న చెత్తను మనం క్లీన్ చేయొచ్చు. గార్బేజ్ అవుట్ చేయొచ్చు. గార్బేజ్ ఇన్ అని ఏదైతే మనం రకరకాల ఆలోచనలు వేసుకుంటున్నామో ఈ మెడిటేషన్ ద్వారా మనం గార్బేజ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే? ఈ మెడిటేషన్ ఎంతసేపు చేయాలి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మెడిటేషన్ అనేది మ్యాక్సిమం 20 minutes అండి. అంతకంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ మన మైండ్ అనేది అంతగా యాక్సెప్ట్ చేయదు. సో డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది. మీరు మార్నింగ్ 5 to 5:30 ఆ టైంలో ఒక మంచి సాంగ్, మెడిటేషన్ చేయడానికి యూట్యూబ్లో కొడితే రకరకాల మ్యూజిక్స్ వస్తాయండి మంచివి. నేను చెప్తాను, అది కూడా నేను లాస్ట్లో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ నేను చెప్తాను మెడిటేషన్ చేయడానికి ఏ మ్యూజిక్ పెట్టుకోవాలని చెప్పేసి. సో నేను అది డీటెయిల్గా నాకు కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్అవుట్ చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. అయితే చెప్పాను కదా, ఆ మ్యూజిక్ పెట్టుకొని 5 to 5:30 మీరు ఏం చేయాలి కళ్ళు మూసుకొని అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ధ్యానం చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక మీ లైఫ్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుందండి. మీరు కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. లైఫ్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మెడిటేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఈ మెడిటేషన్ చేసే ముందు ఈరోజు ఏం చేస్తారంటే ఈరోజు నైట్ నేను చెప్పాను కదా ఇందాక డబ్బులు, కొన్ని పదాలు మీరు ఆటోమేటిక్గా డబ్బులు అనగానే మీకు చెప్పాను కదా యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో చూసి దాంట్లో ఒక హ్యూజ్ అమౌంట్ ఉన్న మనీని అది మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా? డబ్బు అన్నప్పుడు అది చూడాలి. ఓకేనా? సంపద అన్నప్పుడు ఒక ఇల్లు, కార్లు, ఈ సంపదకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి మీ పేరు మీద రిజిస్టర్ అయినట్టు, అట్లాగా ఆ కాగితాలు, వాటిని కూడా ఆ కాగితం ఎలా ఉంటుంది అసలు యూట్యూబ్లోకి వెళ్ళి చూసి దాని మీద మీ పేరు ఉన్నట్టు అదొక పిక్చర్ మైండ్లో పెట్టుకోండి. ఓకే? తర్వాత ఆరోగ్యం అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకోండి. మీ మైండ్ సెట్ బాగుండాలి. ఆరోగ్యం అన్న ప్లేస్లో దానికి ఆపోజిట్ వర్డ్గా జబ్బులు అని చెప్పేసి, లేదంటే ఆస్తులు అన్న చోట వేరే విధంగా కానీ, ఇలాగా మీరు నెగిటివ్గా అయితే పెట్టుకోవద్దు. అన్నీ పాజిటివ్గా డబ్బు, సంపద, ఆరోగ్యము.
ఆరోగ్యం అనగానే మీరు ఎంత ఫిట్గా ఉండాలి, మీరు జిమ్కి వెళ్ళినట్టు, మీరు ఫిట్గా ఉన్నట్టు, యోగా చేస్తున్నట్టు, ఇట్లా ఆరోగ్యానికి సంబంధించిన రకరకాలు వాకింగ్ చేస్తున్నట్టు, ఇట్లా అంతా అనమాట. మీరు పర్ఫెక్ట్గా హెల్తీగా పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇక్కడ ఏదైనా మెయిన్ అండి, ఫీలింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ డబ్బు అని పైకి చెప్పండి పదం గట్టిగా, డబ్బు అనగానే మీకు ఆ డబ్బు అనేది గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సూట్ కేసులో అన్నీ 500 రూపీస్ కట్టలు కట్టలు పెట్టారు. ఓకే, వాటిని మిమ్మల్ని ఓపెన్ చేయమన్నారు. మీరే వెళ్ళి ఆ జిప్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ జిప్పు సౌండ్ కూడా మీరు ఫీల్ అవ్వాలి. అది ఏ కలర్ సూట్ కేసు, దాని జిప్పు ఓపెన్ చేసినప్పుడు ఆ జిప్పు సౌండ్ ఫీల్ అవ్వాలి. ఓపెన్ చేయగానే అంత అమౌంట్ని చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఆ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. అలాగే 500 రూపాయల కట్టలు నోట్లు తీసుకుని వాటి స్మెల్ చూసినట్టు, ఇలా వాటిని ఇలా తీసి ఇలా ఇలా మనం పైకి అంటే సౌండ్ చూడండి, రెపరెపలాడుతున్నట్టు సౌండ్ వస్తున్నట్టు, ఇలాగ అవి చూసి మన దగ్గర తీసుకొని మన గుండెకి మనం హత్తుకున్నట్టు, అసలు ఆ అమౌంట్ అంతా మన చేతికి వచ్చినప్పుడు మన దగ్గర అది మనది అని అనుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగా ఇదంతా విజువలైజేషన్ రావాలి. సెకండ్, అలాగే సంపద అన్నప్పుడు కూడా చెప్పాం కదా, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఆరోగ్యం కూడా మీకు చెప్పాను కదా, ఫిట్గా మీరు ఎంత ఫిట్గా ఉన్నారు, జిమ్కి వెళ్ళటం కానీ వాకింగ్కి వెళ్ళటం కానీ. ఓకే, ఇక ఫైనల్గా ఏంటంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. ఇంకొకటి కూడా 5 ఉన్నాయండి, 5 చెప్తాను. ఇంతవరకు మీరు ఎవరైనా ఒక 1 కోటి రూపాయలు చూడలేదు అనుకున్నారనుకోండి, ఆ 1 కోటి రూపాయలు పెట్టేసుకోండి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి. మీరు ఇంతవరకు చూడని వాళ్ళైతే, లేదా ఒక 10 లక్షలే చూడలేదు ఇంతవరకు అనుకున్నప్పుడు ఒక 10 lakhs అట్లా ఇంతవరకు మీరు చూడని అమౌంట్ని, ఫస్ట్ స్టార్టింగ్ అమౌంట్ చూడని అమౌంట్ని, మీరున్న పరిస్థితి నుంచి చూడని అమౌంట్ని ఒక మినిమం బ్యాలెన్స్గా పెట్టుకోండి. ఇక ఫిఫ్త్ వచ్చేసి ప్రతి నెల మీకు ఎంత ఇన్కమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతి నెల మీకు ఒక 1 lakh వస్తుంది అనుకోండి, మీరు ఒక 4 lakhs పెట్టుకోవచ్చు, డబుల్ ఆర్ త్రిబుల్. అలాగే ఒక 10 lakhs వచ్చే వాళ్ళకి ఒక 50 lakhs 40 lakhs అలా అనమాట. ఆ అమౌంట్ని బట్టి మనం అలా పెట్టుకుంటా ఉంటే అప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుందండి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తొందరగా వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? మెడిటేషన్లో ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నారు, అవి వచ్చినప్పుడు ఆ స్థలం కొన్నప్పుడు కానీ, స్థలాలు పొలాలు ఇది కూడా అనుకోండి, సంపదలో స్థలాలు పొలాలు కూడా ఒక భాగమే. ఓకేనా, ఇల్లు స్థలాలు పొలాలు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మన చేతికి వచ్చినప్పుడు, మన పేరు మీద ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాము, ఆ ఫీలింగ్ అనేది రావాలన్నమాట. ఓకేనా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే డిపెండ్స్ అపాన్ ఫీలింగ్స్ అండి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ వచ్చి గూస్ బంప్స్ వస్తాయో మనకి, అది ఆల్రెడీ మనలో మనకి జరిగినట్లుగా మన గూస్ బంప్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఆ జరిపిన హ్యాపీ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అవి మంచిగా రియాలిటీలోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, వీటికి తోడుగా మ్యూజిక్ అనేది ఒకటి చెప్పాను కదండి, మ్యూజిక్ కూడా పెట్టుకోవాలి. యూట్యూబ్లో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఒక వీడియో ఏదైనా ఉంటే కనుక నేను వీడియో చూసి పలాంది వినండి అని చెప్పేసి నేను చూసి పెడతాను. లేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మెడిటేషన్కి మంచి మ్యూజిక్, మామూలుగా మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అని చెప్తే కొట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా వస్తాయి. వాటిలో మీరు ఏదైనా ఒకటి పీస్ఫుల్గా ఉంది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా 5 to 5:20 ఆర్ 5:30 వరకు మ్యాక్సిమం మీరు మెడిటేషన్ చేసిన తర్వాత మార్నింగ్ రీడింగ్ అని నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను. ఆ అఫర్మేషన్స్ని పైకి చదవటం అనమాట, రీడింగ్ చేయటం. ఓకేనా, ఈ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా గబా గబా డబ్బు సంపద అలాగే డబ్బు అనగానే మీకు ఆ పిక్చర్ గుర్తు రావాలి. దాన్ని ఒక 1 or 2 minutes దాన్ని చూడటం, తర్వాత మళ్ళీ సంపద 1 or 2 minutes అలా వన్ బై వన్ రిపీటెడ్గా చేసుకుంటూ చూడటం అండి. అదే మెడిటేషన్ అనమాట. మీకు అప్పుడు దాని మీద ధ్యాస అయితే బాగా కుదురుతుంది ఇలా చేయటం వల్ల. ఆ తర్వాత రీడింగ్, మీకు అఫర్మేషన్స్ అది ఇస్తానని చెప్పాను కదా, ఆ తర్వాత స్క్రిప్టింగ్ ఉంటుంది అనమాట. ఈ స్క్రిప్టింగ్ అనేది నేను ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే, ఒక మోటివేషన్ ఏదైనా సాంగ్ పెట్టుకొని అది విన్న తర్వాత స్క్రిప్టింగ్ రాయండి. అది మోటివేషన్ సాంగ్ పెట్టుకున్న తర్వాత విన్న తర్వాత కానీ, లేదా ఒక పాట పెట్టుకుని డ్యాన్స్ చేయండి. ఓకే, మీకు ఇంతవరకు ఇది ఎవరు చెప్పారో చెప్పలేదో నాకైతే తెలీదు. డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ చేసిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక 21 times రాయండి. మీరు ఒక హ్యాపీగా మోటివేషన్ ఒకప్పుడు ఒక హ్యాపీ స్టేట్కి వస్తారు కదా, ఆ స్టేట్కి వచ్చినప్పుడు హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అప్పుడు. సో మీరు ఆ ఫుల్ ఎనర్జీతో మీకు ఏదైతే కావాలో దాన్ని ఒక 21 times రాసేసేయండి. మన స్క్రిప్టింగ్లో ఏం చేయాలంటే,
ఫస్ట్ మోటివేషనల్ సాంగ్ పెట్టుకోండి, ఓకేనా. ఇది లైవ్లో చేయించేటట్టయితే మనకి పెయిడ్ కోర్సులో మనకి మామూలుగా వాళ్ళు అక్కడ పెడతారు, బట్ నాకు ఇక్కడ కుదరట్లేదు కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఒక మోటివేషనల్ సాంగ్ పెట్టుకొని అది వినండి, ఫస్ట్ వినండి, విని ముందు స్క్రిప్టింగ్ రాసేయండి. ఆ తర్వాత ఎండింగ్లో మళ్ళీ లాస్ట్లో కూడా ఆ డే మొత్తం మనకి సక్సెస్ఫుల్గా జరిగినట్టు, అంటే మన కోరికలన్నీ బాగా ఆ రోజు అన్నీ ఫిల్ఫిల్ అయినట్టుగా ఊహిస్తూ ఒక సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ వేసుకుని ఆ తర్వాత కూడా ఆ కోరికలు అనేది మనం 21 టైమ్స్ రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ స్క్రిప్టింగ్లో ఫస్ట్ మనీ గురించి అయితే గనక మీరు లక్షాధికారి కానీ కోటీశ్వరుడు కానీ, మీరు ఇంతవరకు లక్షలు చూడకపోతే లక్షాధికారి అని రాసుకోండి. కోట్లు ఆల్రెడీ లక్షలు వచ్చేసినాయి అండి, మాకు ఇంకా కోట్ల రూపాయలు అనుకో కోటీశ్వరుని అని రాసుకోండి. నేను కోటీశ్వరుణ్ణి అట్లాగనమాట, ఓకేనా. లక్షాధికారిని, నేను కోటీశ్వరుణ్ణి. ఆడవాళ్ళు అయితే లేడీస్ అయితే కోటీశ్వరురాలు, జెంట్స్ అయితే కనుక కోటీశ్వరుణ్ణి, నేను కోటీశ్వరురాలని. అట్లాగా ఒక 21 టైమ్స్ స్క్రిప్టింగ్ అనేది రాయండి. కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను నేను తర్వాత, అవి కొన్ని డైలీ పైకి చదివేవి కొన్ని ఉంటాయి, మీరు నైట్ టైం పడుకునేటప్పుడు రాసేవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఈ క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక, మీకు క్లాస్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే కనుక, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీలింగ్స్ అయితే నాకు తెలియచేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ క్లాస్ వినటం వల్ల అనేది, ఓకేనా. సాంగ్స్ కూడా ఇక్కడ ప్లే చేద్దాం అనుకున్నాను కానీ బట్ యూట్యూబ్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి, సో అందుకే నేను అవి ప్లే చేయలేకపోతున్నాను. సో ఈ మోటివేషనల్ సాంగ్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి అన్నమాట, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మోటివేట్ అవ్వడానికి. సో ఈ క్లాస్ నేను ఇప్పుడు ఒక 21 డేస్ చెప్పాను అనుకోండి, ఆ 21 డేస్ తర్వాత మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు డైలీ ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా మార్నింగ్ నుంచి ఇలా ఉండాలని చెప్పేసి చెప్తాను, ఓకేనా. అలా చెప్పిన తర్వాత మీరు సేమ్ యాస్టీజ్గా మీరు కొన్ని రోజులు అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలా మీరు 90 డేస్ ప్రాక్టీస్ చేయాలండి ఖచ్చితంగా. మీరు ఎంత పాజిటివ్గా ఉండి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ చేస్తూ మన డైలీ లైఫ్లో ఎట్లా ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి, మన ఇంట్లో మనం ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి వాడాలి, ఓకే, ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు అనే దాని మీద నేను డీటెయిల్గా రేపైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అలాగే మన మాటలు కూడా చాలామంది తెలియక కానీ తెలిసి కానీ మేము పాజిటివ్గా మాట్లాడుతున్నాం అనుకో నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా. దానికి డిఫరెన్స్ కూడా నేను రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట, ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో హో పోనో కూడా ఉంటుందండి, అది కూడా ఒక 1 డే చెప్తాను. వీటి తర్వాత ఈ 21 డేస్ కావచ్చు, ఎన్ని డేస్ పడితే అన్ని డేస్ ఇది అయిపోయిన తర్వాత హో పోనో దాని మీద కూడా నేను డీటెయిల్గా ఒక 21 డేస్ అయితే మీకు నేను ఇలాగే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక నుంచి మీకు చాలా చాలా నాలెడ్జ్ అయితే నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను నేర్చుకున్నది నేను మీకు ఇస్తానన్నమాట, ఓకేనా. మీరేం లేదు, కొంత టైం స్పెండ్ చేసి వీడియోని చూసి మీరు దాన్ని పర్ఫెక్ట్గా ఎర్లీ మార్నింగ్ లేవాలండి. ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో జీవితంలో గెలవాలి అంటే ముందు లేవాలి, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటారు. సో బ్రహ్మముహూర్తంలో లేవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవునా. ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది, మన డిజైర్స్ అని చక్కగా ఫుల్ఫిల్ అవుతాయి. ఇంకొక టిప్ అండి, మీరు మోటివేషన్ సాంగ్స్ పెట్టుకోమన్నాను కదా, పెట్టుకొని కూడా కూర్చొని కదలకుండా అంటే కాదు, మీ బాడీలో మూమెంట్ ఉండాలి, బాడీ అనేది ఫ్లో స్టేట్లో ఉండాలి. ఖచ్చితంగా బాడీ మూమెంట్ ఉండాలి. ఆ తర్వాత డ్యాన్స్ చేయమని చెప్పాను కదా, డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఫుల్ ఎనర్జీతో మీరు చేయాలండి. అలా చేసిన తర్వాత మాత్రమే మీకు తర్వాత మీ కోరిక అనేది రాసుకుంటే అది డిజైర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే సాంగ్ వినండి, రాయండి. తర్వాత మొత్తం లాస్ట్లో క్లాస్ అంతా ఇవన్నీ మన ఎఫర్మేషన్స్ కూడా చెప్తాను కదా, అవి కూడా అయిపోయిన తర్వాత చివరిలో డ్యాన్స్ చేసేసి మళ్ళీ రాసుకోవచ్చు, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాళ్ళకి సెండ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలాగ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీ బేసిక్ కోర్స్ అది చెప్తున్నారని చెప్పేసి మీరు అందరికీ తెలియచేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి.
లైక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దానివల్ల ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి లా ఆఫ్ అట్రాక్షన్లో. దీనిలో ఇంకా చాలామంది కొన్ని వందల మంది మోటివేటర్స్ ఇలాగ చెప్పేవాళ్ళు వచ్చినా కానీ ఇంకా తెలుసుకోవాల్సిన ఈ జనాభా భూమి మీద ఉన్న జనాభా అంతటికీ తెలియాలంటే చాలామంది ఇలాగ మెంటర్స్ కావాలండి. సో అందుకని మీరు ఎంతమంది వచ్చినా సరే ఎవరి దగ్గరైనా సరే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టి మీ లైఫ్లో కూడా మీరు సక్సెస్ని మిరకిల్స్ని చూస్తారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అఫర్మేషన్స్ తోటి ఇంకా కొన్ని టెక్నిక్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని వీడియోని వీక్షించినందుకు పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.